నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్యులు మహేష్ గారు ఉన్నారు. మరి మహేష్ గారితో మాట్లాడి అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అమావాస్యకి అందరూ భయపడతారు. ఆ రోజు బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఏ పని మొదలెట్టాలన్నా కూడా ఆ రోజు మొదలెట్టకూడదు, ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. నిజంగానే అమావాస్యకి భయపడాలా? అసలు అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? అమావాస్యకి అసలు భయపడటం అనేది మనకి ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో, ఎవరు అది పుట్టించారో మనకి తెలియదు. కానీ అమావాస్యకి భయానికి అసలు సంబంధం లేదు. అంటే అమావాస్య రోజు మనకి కథల్లో లేకపోతే ఇప్పుడు ఈ సినిమాలు తీసేవాళ్ళు కథ ఎవడన్నా హారర్ సినిమాలు చెప్పటానికి దానికి అమావాస్య అర్ధరాత్రి అని చెప్పటం, అదేంటంటే ప్రాస కుదిరింది కాబట్టి అమావాస్య అర్ధరాత్రి అని చెప్పటం, ఇలా వివిధ కారణాలు అయి ఉండొచ్చు. కానీ అమావాస్యకి జనం భయపడటానికి అసలు సంబంధం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే అమావాస్య రోజు చంద్రబలం పూర్తిగా క్షీణించి ఉంటుంది, చంద్రుడి బలం ఉండదు ఆ రోజు. మనకి పౌర్ణమికి ఎంత బ్రైట్ గా చంద్రుడు మనకి పూర్తిగా మనకి కనబడతాడో అమావాస్యకి అసలు మనకి కనబడ్డు. చంద్రుడు ఉండడు కాబట్టి అమావాస్య రోజు బాగా చీకటి ఉంటుంది. ఆ చీకటి వల్ల భయపడి ఒకవేళ మనకి కొంతమంది అలా ఈ అమావాస్య అంటే భయం ఏదో ఏర్పరచుకొని ఉండొచ్చు. సరే, ఇప్పుడు అమావాస్య రోజు గాలులు తిరుగుతాయి, ఆ రోజు బయటికి వెళ్తే దెయ్యాలు పడతాయి, ఇలాంటివి చెప్తారు కదా. నిజంగానే అమావాస్య రోజు దెయ్యాలు అనేవి తిరుగుతాయా? దయ్యాలకి అమావాస్య సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య అనేది చంద్రుడు ఆ రోజు ఉండడు అంతే. ఆ రోజు అంత బాగా కటిక చీకటి ఉంటుంది కాబట్టి, చీకటి అంటే మనిషికి భయమే ఫస్ట్ నుంచి. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా అంటే పౌర్ణమికి దయ్యాలు ఉండవా? ఎక్కడికైనా పారిపోతాయా? పౌర్ణమి రోజు లేకుండా అమావాస్యకే వచ్చి ప్రతి అమావాస్యకే దయ్యాలన్నీ భూమి మీద తిరుగుతాయా? అట్లా ఉండదు కదా. ఉంటే దుష్ట శక్తులు ఏ రోజైనా ఉంటాయి. అమావాస్య రోజు కాదు, పౌర్ణమి రోజు ఏ రోజైనా ఉంటాయి. కానీ అమావాస్య అనేది చీకటి కాబట్టి మనకి పాతకాలంలో ఏంటంటే ఇట్లా ఇన్ని రకాలుగా వీధి దీపాలు అట్లా అవేమి ఉండవు కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే ఇంకా చాలా ముందే పెనలాడే వాళ్ళు భోజనాలు కానీ అవి కంప్లీట్ చేసుకోవటం, నిద్రపోవటం ఇవి చేసేవాళ్ళు. ఉపాసకులు మాత్రం అమావాస్య రోజు రాత్రి వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. ఒకవేళ ఉపాసన చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు కూడా ఆ రోజు ఎవరిని ఉపాసన చేసుకోవడం మంచిదంటారు? అమావాస్యకి ఎవరిని ఉపాసన చేయాలనేది ప్రత్యేకంగా ఉండదండి. ఎవరికైతే ఉపదేశం అంటే ఆయా దేవతలకి సంబంధించిన ఉపదేశం ఎవరికి ఉందో ఆ ఉపదేశాన్ని బట్టి వాళ్ళు దాన్ని అమావాస్య రోజు అనుష్ఠానం చేసుకుంటుంటే జపమో వాళ్ళు ఏదో చేస్తారు. అది కనుక చేసుకుంటే వాళ్ళకి ఫలితం ఎక్కువ రెట్లు ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అమ్మవారికి కూడా మనం అమావాస్య రోజు పూజలు చేస్తాం. అమ్మవారు ఎందుకంటే ఆ రోజు బాగా పవర్ఫుల్ గా ఉంటుందని ఈ రకాల కారణాలు ఇటువంటివి చెబుతారు. ఇంకా ఆ రోజు మనం జపం ఎంత ఎక్కువ చేస్తే దాని ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. అలానే ఫలితం కూడా త్వరితగతిన ఉంటుంది. మిగతా అప్పుడు కన్నా అమావాస్య రోజు చేసే ఫలితం ఎక్కువ ఉంటుంది అని కూడా అంటారు. అలానే అమావాస్య రోజు అలానే ఈ గ్రహణం సంభవించింది, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఆ గ్రహణం పట్టిన టైములో గనక మనకి ఏదైతే ఉపదేశం ఉందో గురుముఖత ఉపదేశం తీసుకోవాలి. ఎవరికి దోచిన మంత్రం వాళ్ళు చేయటం కాకుండా ఆ మంత్రాన్ని గనక వీళ్ళు ఆ గ్రహణం టైంలో కానీ అమావాస్య రోజు కానీ వీళ్ళు అనుష్ఠానం చేస్తే దానికి ఫలితం రెట్టింపు ఉంటుంది. గ్రహణం టైం అయితే కనుక ఇంకా 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది అని మనకి శాస్త్రంలో ఉంది. సరే, ఇప్పుడు అమావాస్య రోజు అని అనగానే ఆ రోజు ఏ పని మొదలు పెట్టకూడదు అని అంటారు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, లేకుంటే కొత్తగా ఏదైనా బండి కొనుగోలు చేయాలన్నా, స్థలాలు కావచ్చు, ఏదైనా సరే, ఆఖరికి ఒక కొత్త బట్టలు కొనడానికి వెళ్ళాలన్నా కూడా అమావాస్య రోజు కొత్త బట్ట ఏంటి అని అంటారు. అంటే అసలు ఈ నియమం ఎందుకు వచ్చింది? లేకుంటే ఇప్పుడు ప్రెసెంట్ నిజంగా ఇలా కల్పిస్తున్నారని అంటారు. ఇలాంటి నియమాలు ఉన్నాయంటారు నిజంగా? కల్పించడం అంటే ఏముండదండి. ఏది ఏంటంటే కొన్ని నమ్మకాలు కొన్ని ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. మనం చేసుకునే అలవాట్లు మన విధానం జీవన విధానాన్ని బట్టి కొన్ని ఏరియాలను బట్టి ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే పెళ్లిళ్ళు కానీ ఏదైనా శుభముహూర్తాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, పెళ్లిళ్ళు ఏవైనా చూడండి, మనం చాంద్రమానేన అని రాస్తాం. సస్యస్త్రీ చాంద్రమాన అంటే చంద్రుడిని మనం ఉపమానం తీసుకొని, అంటే చంద్రుడు మనకి సూర్యమానం కొంతమంది ఇప్పుడు రాసే వాళ్ళు ఉంటారు. మనకి ప్రామాణికం ఏంటంటే చంద్రుడు
చంద్రుడి బలం ఉంటే ముహూర్తానికి బలం ఉంటుందనే మనకి అది జాతక రీత్యా. ఆ చంద్రుడి బలం ఎప్పుడైతే ఉంటుందో మనకి శుభం జరుగుతుందని. దీనికి అమావాస్యలో ఏంటంటే చంద్రుడి బలం ఉండదు కాబట్టి మనకి మీరు అమావాస్య రోజు పెళ్లిళ్ళు కానీ ఏ శుభముహూర్తాలు ఉండవు మీరు చూస్తే, ఎందుకంటే చంద్రబలం ఉండదు. అలానే ఎవరైనా పుట్టిన టైంలో చంద్రబలం లేకుండా కనుక పుడితే వాళ్ళు కూడా ఈ చంద్రుడి బలం లేకపోవడం వల్ల, ఇప్పుడు సపోజ్ మనం ఆడవారిలో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన ద్వాదశి గాని అంటే ద్వాదశి అంటే ఒక 3 రోజులు అమావాస్య వస్తుంది అనుకోండి, సారీ మనకి పౌర్ణమి అయిన తర్వాత 12 రోజులకి మనకి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఆ ముందు కానీ అమావాస్య వెళ్ళిన ఒక 3 రోజుల తర్వాత కానీ అలా ఆ టైంలో పుట్టినప్పుడు ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఆడవాళ్ళ మీద కూడా చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో జరిగే మెన్స్ట్రల్ ఈ సైకిల్ కానీ దీనికి కారణం కూడా చంద్రుడే. అంటే మీకు దీనికి కారణం అంటే నీటికి, అట్లానే సముద్రంలో ఆటుపోట్లకు కూడా చంద్రుడు కారణం. అంటే ప్రవాహానికి చంద్రుడు కారణం. మనకి బ్లడ్ లోపల మన బాడీలో బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో కూడా చంద్రుడు కారణం. ఈ చంద్రుడు కారణం వల్ల మీకు హై బీపీ, లో బీపీ కూడా మనకి సంభవించేది ఇట్లా చంద్రబలం మన జాతకంలో ఎలా ఉందని బట్టి. చంద్రుడు బలంగా ఉన్నాడు అంటే మనకి బీపీ సమస్యలు కానీ ఎటువంటివి ఉండవు. చంద్రబలం తగ్గితే లో బీపీ ఉంటుంది నీచంగా. అట్లా రకరకాల బీపీ ప్రాబ్లమ్స్ కానీ అవి ఫ్లో ఎక్కడైతే ఉంటుందో దానికి చంద్రుడి ప్రభావం ఉంటుంది. మనకి ఆటుపోట్లు కూడా సముద్రంలో దాని వల్ల వచ్చేది. ఆడవాళ్ళలో కూడా మెన్స్ట్రల్ ఈ సైకిల్ మీకు బ్లీడింగ్ అట్లా మనకి మళ్ళీ కొత్త బ్లడ్ జనరేట్ అవటం వల్ల దీనికి కారకుడు కూడా చంద్రుడే. అందువల్ల వాళ్ళకి కొంత చంద్రబలం లేకపోవటం వల్ల ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని మనకి చంద్రుడిని తగ్గట్టు దాని తగ్గట్టు చంద్రుడికి సంబంధించిన ఏదైనా చేసుకోవటం అవి చేసుకుంటే అవి కూడా కొంత సమస్య కొంత తీరే అవకాశం. సార్ ఇప్పుడు అమావాస్య రోజు చేతబడులు చేసే వాళ్ళకి మనం ఓపెన్ గా మాట్లాడాలంటే బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది. చేతబడి కంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి బాగా శక్తులు ఎక్కువ ఆ రోజు వస్తాయి. ఆ రోజు వాళ్ళ ఆత్మల్ని వదులుతారు. ఎవరైనా కనిపిస్తారో మీద చేతబడి చేస్తారు. ఒకవేళ ఎవరికైనా చేయించాలి అనుకున్నా ఆ రోజే శ్రేష్టం అని అంటారు కదా, నిజంగానే చేతబడికి ఈ అమావాస్యకి కనెక్షన్ ఉందంటారా? మీకు ఇందాక నేను చెప్పాను, చేతబడి అనే కాదు, మీరు మంచిగా మీరు ఇక్కడ పూజా విధానాలు 2 ఉంటాయి, వామాచారం, దక్షిణాచారం. వామాచారం చేసేది ఏంటంటే, వామాచారం అంటే మనం ఎడం చేతితో చేసే పని. ఎడం చేతి ఏమేమి పనులు చేస్తాం? కుడి చేతితో అన్నం తింటాం, అట్లా మంచి పనులు ఏమన్నా కుడి చేతితో, ఈ ఎడం చేయిని కొన్నిటిగా వాడతాం. అట్లా వామాచారం అంటే ఎడం చేతితో చేసే పనులని ఉదాహరణగా చెబుతారు. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేసేది. మనం మామూలుగా పూజ చేసుకునేది కుడి చేతితో అక్షంతలు వేయటం, కుడి చేతితో పూలు వేయటం భగవంతుడికి, అవి చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎడం చేయవాడు. అంటే తేడా అది, అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, తేడా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏ పూజ అయినా సరే, ఇందాక నేను మీకు చెప్పా, అమావాస్య రోజు అనుష్ఠానం ఎవడన్నా జపం కానీ ఏదైనా అనుష్ఠానం చేసుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. మరి సేమ్ అంతానే ఇప్పుడు ఈ చేతబడిలో మీరు ఏ పని ఇట్లాంటివి క్షుద్రం ఏదో చేసేవాళ్ళు వాళ్ళకి సేమ్ టైం కదా అమావాస్య అనేది. ఏది చేసినా కొంచెం వాళ్ళకి మేలు చేస్తుంది, త్వరగాను అలానే ఫలితం రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు రెట్టింపు ఫలితం కోసం వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎక్కువగా చేయటం కూడా జరుగుతుంది. మనకి ఉపాసకులు ఎవరు మనకి బయటకు వచ్చి నేను ఆ ఉపాసన చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోరు. మన వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు అమావాస్య రోజు వాళ్ళు చేసుకుంటారు. కాదు ఇవేంటంటే వీళ్ళు బాహటంగా బహిరంగంగా చేస్తారు ఎక్కువ. ఈ చేతబళ్ళు, ఈ బాణామతి, చిల్లంగి ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి బాహటంగా బయట బహిరంగంగా చేస్తారు. అంటే శ్మశానాలని అవన్నీ ఏవో వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటాయి. అవి చేయటం వల్ల ఏంటంటే ఇది కనబడుతుంది. ఇదేంటంటే మనకి సాత్వికంగా దక్షిణాచారం అనుసరించే వాళ్ళు చేసుకునే విధానం ఎవరికి తెలియదు. ఎవరింటో వాళ్ళు చేసుకుంటారు కదా. రాత్రి ఇప్పుడు అమావాస్య గడియల్లో చేసుకున్నారు, అది ఎవరికి కనబడదు కాబట్టి ఇది గుర్తించలేదు, అది గుర్తించారు అంతే. ఫలితం అయితే రెట్టింపు ఉంటుంది. ఎవరు ఏ దేవి దేవతలకు చేసినా అమావాస్య రోజు ఫలితం ఎక్కువ ఉంటుంది అంతే. సార్ ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న, ధన విషయానికి వస్తే ఎవరికైనా ఏమైనా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుంటే డబ్బు చేతికి వచ్చినా నిలబడకపోయినా కూడా ఇటువంటి వారు అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అని వింటూ ఉంటాం.
మనకి చెప్పాలి అంటే ఈ మార్వాడీస్ కూడా సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయడము, అది కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధించడము, అన్నిటినీ మించి అమావాస్య రోజు వాళ్ళు ఎక్కడున్నా ఎలాంటి పనిలో ఉన్నా సరే వాళ్ళు ఉన్న చోటున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అందుకనే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందని ఇలాంటివి ఎక్కువగా మనం వింటూ వస్తాం. నిజంగానే అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక సమస్య నుంచి బయటపడగలుగుతాం అంటారు. మీకు లక్ష్మీదేవనే కాదు, ఇప్పుడు వ్యాపారస్తులు ఏ దేవతలను పూజిస్తారు? ఆటోమేటిక్ గా ఎవరైనా లక్ష్మీదేవిని అవును. పూజిస్తారు. వ్యాపారం చేయకుండా మామూలుగా ఏదైనా ఉద్యోగమో ఇంకోటి ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఉపదేశం ఏదైనా దేవుడిది భగవంతుడి ఉపదేశం ఏదైనా గురువు దగ్గర తీసుకున్న వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ ఫలితం వాళ్ళకి ఏం కావాలో అంటే కొంతమంది మోక్షం కోసం చేస్తారు, కొంతమంది రాజ్యాధికారం కోసం అని, కొంతమంది శత్రునాశనం కోసం, ఇట్లా రకరకాలు చేస్తారు. వీళ్ళు మార్వాడి వాళ్ళ ఉద్దేశం అచ్చంగా వాళ్ళు వ్యాపారస్తులే, వ్యాపారమే వాళ్ళ మెయిన్, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మోటివ్ వ్యాపారం. కాబట్టి వాళ్ళు అల్టిమేట్ గా వ్యాపారానికే, వ్యాపారం అంటే ఇన్ సెన్స్ ధనానికి, ధనం వాళ్ళకి రావటానికే చేసేది వ్యాపారం. దానికి అధిదేవత ఎవరంటే లక్ష్మీదేవి కాబట్టి వాళ్ళంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు. నేను ఇంకోటి చేస్తాను, మీరు ఇంకోటి చేస్తారు. మీకు ఏం ఆశ ఇచ్చి మీరు చేస్తున్నారో దానికి డిఫరెంట్ గా వివిధ మార్గాల్లో వాళ్ళని చేస్తారు. వీళ్ళు లక్ష్మీదేవిని ఎందుకు చేస్తారంటే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి చేస్తారు అంతే. ఫలితం మీ ఏ రకమైన దేవి దేవతలకి చేసినా అమావాస్య రోజు ఫలితం అట్లానే ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు లక్ష్మికి చేస్తారు ఎక్కువ. మనం ఏంటంటే అది చూసి మనం లక్ష్మీదేవిని మనం కటాక్షం చేసుకోవాలి అంటే అమావాస్య రోజు వాళ్ళకి చేయాలి అనేది ఒకటి పెట్టుకుంటారు. అట్లే ఉండదు. ఎవరైనా సరే వాళ్ళ ఉపదేశం ఏముందో వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటే ఫలితం మామూలుగానే ఉంటుంది బాగా ఎవరికైనా. కాకపోతే అమావాస్య కొంచెం రెట్టింపు ఫలితం. సరే, ఇప్పుడు అందరూ కూడా అమావాస్య కంటే పౌర్ణమికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎలా అంటే అమావాస్య కన్నా పౌర్ణమే చాలా మంచిది, ఏది చేయాలన్నా ఏం మొదలెట్టాలన్నా అన్నిటికీ పౌర్ణమి చూసుకొని మొదలెడతారు. మరి ఈ రకంగా చూసుకుంటే మీరేమో అమావాస్యకి అధిక రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు. మరి ఈ లెక్కను చూసుకున్న అమావాస్య కూడా మంచిదే. మరి ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం అమావాస్య మంచిదా పౌర్ణమి మంచిదా, ఏది శ్రేష్టకరం అంటారు? ఇప్పుడు సోమవారం మంచిదా, మంగళవారం మంచిదా, బుధవారం మంచిదా? రెండు ఒకటే, అన్ని రోజులు ఒకటే. అట్లానే ఇవి తిథులు. చంద్రుడు బలం పుంజుకొని అమావాస్య నుంచి పూర్తిగా క్షీణించి రోజు రోజుకి బలం పుంజుకొని పౌర్ణమికి ఫుల్ మూన్ మనకి సంపూర్ణంగా మనకి కనబడతాడు. అంటే అప్పుడు మంచి బ్రైట్ గా మనకి పరిపూర్ణంగా చంద్రుడు మనకు కనబడతాడు. అమావాస్యకి వచ్చి కనబడ్డు. మీకు ఇక్కడ అమావాస్య మంచిదా పౌర్ణమి మంచిదా అంటే రెండు మంచివి ఒక రకంగా. మీరు మనకి ఇక్కడ మనం చూస్తాం ఎక్కడైనా పౌర్ణమి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ముహూర్తాల వరకు చంద్రబలం చూసుకుంటాం. చంద్రుడు బలంగా ఉండాలి. అలానే మనకి చూస్తే పక్క రాష్ట్రం తమిళనాడు కానీ ఇంకొన్ని చోట్ల కానీ వాళ్ళు ఏదైనా పని అంటే ఇప్పుడు షాప్ ఓపెనింగ్లు కానీ ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం కానీ అవి అమావాస్య రోజు చేస్తారు. మనం ఎక్కువగా చంద్రబలం ఉండేట్టు పౌర్ణమనో లేకపోతే త్రయోదశనో తదియకో పంచమో సప్తమో ఇట్లా మంచి రోజు చూసుకొని చేస్తాం. వాళ్ళు ఏంటంటే అమావాస్య ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ రీజన్ వింటే మనకి ఒక రకంగా బాగానే ఉంటుంది వినటానికి. మన రీజన్ మనకుంది ఎట్లాగో చంద్రుడు పూర్తి బలం కాబట్టి పౌర్ణమి శుక్లపక్షం అయితే మంచిది మనకి. అలానే వాళ్ళ రీజన్ వింటే కూడా మనకి ఒక రకంగా అది నిజంగానే ఉంటుంది వాళ్ళ నమ్మకం కూడా. ఇప్పుడు అమావాస్య నుంచి మనకి చంద్రబలం పెరుగుతుంది. అమావాస్య అయిపోయిన రోజు నుంచి పౌర్ణమి వరకు ఆ 15 రోజులు మెల్లిమెల్లిగా చంద్రబలం పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమికి ఫుల్ గా బలంగా తయారవుతుంది. అదే పౌర్ణమి నుంచి నెక్స్ట్ రోజు నుంచి మనకి పౌర్ణమి తర్వాత ఈ కృష్ణపక్షం పాడ్యమి విధియ తదియ ఇవన్నీ వచ్చేవాడికి మెల్లిమెల్లిగా క్షీణిస్తూ అమావాస్యకి వస్తుంది పౌర్ణమి నుంచి. అంటే రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది చంద్రుడు. అలానే మనకి అమావాస్య నుంచి ఏమవుతుంది రోజు రోజుకి వృద్ధి పొందుతూ ఉంటుంది చంద్రుడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమావాస్య రోజు బిగిన్ చేస్తాం, ఇప్పుడు వ్యాపారం బిగిన్ చేసాం, చంద్రుడు రోజు రోజుకి వృద్ధి చెందుతాడు కదా. అలానే వాళ్ళ వ్యాపారం కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతుంది అని అర్థమైంది మీకు. అలా మనం ఏమో వాళ్ళ పౌర్ణమి వాళ్ళు ఎందుకు చేయరు అంటే పౌర్ణమి స్టార్ట్ చేస్తే బిజినెస్ కానీ ఏదైనా ఒక పని రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది కదా అమావాస్య వరకు చంద్రుడు బలం. అందుకని ఇట్లా రోజు రోజుకి క్షీణించేదానికన్నా అమావాస్య రోజు చేసుకుంటే రోజు రోజుకి మనకి బిజినెస్ కానీ ఏదైనా కానీ వృద్ధి పొందుతూ ఉంటుంది కదా చంద్రుడు లాగానే అని. ఇప్పుడు అమావాస్య మంచిగా పౌర్ణమి మంచిది అంటే ఏం చెబుతారు మీరు? అమావాస్య
కదా. ఆ, మరి ఇప్పుడు వరకు మీ మనసులో ఏముంది, అమావాస్య మంచిది కాదు, పౌర్ణమి అవును. మంచిది అని. ఉమ్, అలా ఇప్పుడు ఇట్లా చెబితే మీకు అట్లా అనిపించింది, కానీ అమావాస్య మంచిదే, పౌర్ణమి మంచిదే, ఉమ్, రెండు మంచివే. అదేంటంటే మనకి కొంతమంది అలా ఒక ఇది గీసుకొని అమావాస్య రోజు ఎందుకు మనకు, అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం, అమావాస్య రోజు పనులు కానీ అవి మనకి ఎందుకు పాతకాలంలో అప్పటి నుంచి మనకి ట్రెడిషన్ వచ్చిందంటే, ఆ రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రోజు ఎవరైనా వాళ్ళ పూజా విధానం, వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకోవాలి అని. ఉమ్, అది చేసుకుంటే దైవ బలం వీళ్ళకి జీవితానికి తోడవుతుంది. ఆ ఉమ్, తోడవటం వల్ల వీళ్ళ జీవన విధానం కానీ అవి కానీ వీళ్ళకి మంచి జరుగుతుంది. ఆ ఒక్కరోజే మనం ఏదైనా పనులు అవి ఇవి పెట్టుకొని ఇవి చేసుకుంటే వీళ్ళు ఇలా ఈ పూజా విధానం కానీ అనుష్ఠానము వాళ్ళు అవి జపాలు ఏవైనా ఉంటే అవి చేసుకోరు కదా పనులు పెట్టుకుంటే. ఓపెనింగ్ లో ఇవి అవి కొత్త ఇంకో పని ప్రారంభం చేసుకోవాలంటే ఇవన్నీ పక్కన పెడతారు, పూజా విధానం కానీ ఇదంతా. అందుకని అది మంచిది కాదు అని ఒక ఇది మనకు ఉంటే ఈ పూజనే వీళ్ళు పాటిస్తారు. దీంతో ఏంటంటే ఫలితం మంచిగా ఎక్కువ ఉంటుంది. ఉమ్, అందుకని అంటే నా ఉద్దేశం ఇది. అందుకని ఈ ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఇలా అప్పటి నుంచి అలవాటు చేసి ఉండొచ్చు మన పూర్వీకులు అని నేను అనుకుంటున్నాను. నిజంగా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అమావాస్యకి పౌర్ణమికి ఉన్న డిఫరెన్స్ ఏంటి కాకుండా అన్నిటిని మించి అసలు ఎందుకని అమావాస్యకి భయపడుతున్నారు అనే క్వశ్చన్ కి కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమావాస్య కూడా మంచిదే అని మీ మాటల్లో నిజంగా నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే అమావాస్య కూడా ఉన్న ప్రిఫరెన్స్ ఏంటో కూడా చాలా క్లారిటీగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.